గత 20 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ విద్య దానికోసం విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు అనేకమైన ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కనీసం నిమ్మకు నీరెత్తకుండా నోరు మీద పడడం లేదు. మరి విద్యార్థి జీవితాలతో ఆడుకుంటారు. విద్యార్థి జీవితాలు మీకు అవసరం లేదని చెప్పేసి మేము కోరుచున్నాం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మన తెలంగాణలో 75,000 మంది ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం వారి మంత్రులు కావచ్చు, వారు కావచ్చు ఒక్కనాడు కూడా స్పందించలేదు. మరి మీకు ఈ విద్యార్థులు అవసరం లేదా అని చెప్పేసి మేము కోరుచున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఎవరు ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఎవరు చేసిరో వెంటనే వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి పక్షాన సెట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేసి తెలంగాణలోనే నీట్ ఎగ్జామ్ ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుచున్నాం. మరి వెంటనే మా డిమాండ్స్ విద్యార్థి పక్షాన మేము 20 రోజుల నుంచి అనేకమైన ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు మన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉంటుంది. ఇలానే కొనసాగితే మేము అనేకమైన వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి మా విద్యార్థి పక్షాన విద్యార్థి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మేము కోరుచున్నాం. జమ్మికుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 20 రోజులుగా నీట్ పేపర్ లీకేజీ విషయం మీద విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసినా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటి అని అంటే అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష నీట్ పేపర్ లీకేజ్ జరిగితే ఈరోజు దేశ రక్షణ ఏడే ఉన్నట్టు ఈరోజు వైద్య విద్యార్థులు ఈరోజు ఒక మోటు సామెత ఉండేది వెనకనికి, దేవుడు వరమిస్తాడు బిడ్డ పుడుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు వైద్యుడు మనకు ప్రాణం పోస్తాడని చెప్పేసి అనేక మంది నమ్ముతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పేపరు లక్షలకు వేలాలకు ఈరోజు మనం అమ్ముకుంటే ఈరోజు అంటే వైద్య విజ్ఞానాన్ని ఏ రకంగా ఎటుపోతుంది, ఈరోజు మనిషి బతికే అటువంటి ఆలోచన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము ఒకటే సూటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజీ తను పాలిస్తున్నటువంటి పాలిత ప్రాంతంలోనే ఇది జరిగింది. దీనిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు? అధికార దాహం కోసం పరితపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీకు మీ ముట్టి మీద వాత పెట్టినట్టుగా ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చడం జరిగింది. ఈ తీర్పును కూడా మీరు శిరస వహించి ఇప్పటికైనా ప్రజల పరిపాలన ప్రజలకు అందే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో పార్లమెంటులో ఈరోజు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఈ నీటి సమస్య మీద పార్లమెంటులో ప్రస్తావిస్తుంటే ఈరోజు వాళ్ళ మైకులు కడిగేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో ఇంత పెద్ద ఎత్తున్నటువంటి వైద్య విద్యనే ఈరోజు నీరుగార్చే పరిస్థితి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో 70,000 మంది ఈరోజు నీట్ పరీక్షకు అర్హులుగా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ 70,000 మంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నీ పార్టీ అధ్యక్షుడు ఈరోజు పార్లమెంటులో ప్రస్తావిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రోజు నీ మంత్రి క్యాబినెట్ లో దీని గురించి ఎందుకు చర్చ పెట్టలేదని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా మీ అనుబంధ సమయమైనటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు కొనసాగిస్తుంది. కానీ మేము మంత్రివర్గం ఎందుకు స్పందించట్లేదు? అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు మీ మంత్రి పదవుల కోసం మీ అధికారం కోసం మాత్రమే ఈరోజు పరితపిస్తారు తప్ప ఈ విద్యార్థుల కోసం మీ విద్యార్థుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమం కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం మీ పరిపాలన ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.